టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. ఈ నెల 25న తిరుపతి ఎన్జీఓ కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శివారెడ్డి. అపార్ట్మెంట్ ముందే బైక్తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. కత్తితో తలపై నరకటంతో శివారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అపార్ట్మెంట్లో శివారెడ్డి, శ్రీలక్ష్మి ఎదురెదురు ఫ్లాట్లలో నివాసం ఉంటున్నారు. గతంలో కూడా శివారెడ్డితో అనేక సార్లు శ్రీలక్ష్మి దంపతులు గొడవకు దిగారు. ఇరవై 5/5/2024 తేదీ ఉదయం 6:30 గంటలకు ఈ కేసులో విక్టిమ్ అయినటువంటి వెంకట శివారెడ్డి వాకింగ్కి వస్తూ ఉంటే ఉదయం 6:30 గంటలకు ఇంటి నుంచి వాకింగ్కి వస్తూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు అతని మీద దాడి చేసి సివియర్గా అతన్ని హెడ్ ఇంజరీస్ చేయడం అయింది. ప్రస్తుతం అతను అమరాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంకా మాట్లాడడం లేదు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఏంది అసలు దీన్ని దర్యాప్తు చేస్తే మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ ఎల్ఎన్ఓ గారి ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేస్తే ఇప్పుడు ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో ఇంజూర్డ్ ఎదురింట్లో అంటే 502లో ఒకటి 501 ఒకటి. సో 501 వచ్చేసి వెంకట శివారెడ్డి అంటే ఇంజూర్డ్ది, 502 వచ్చేసి ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి గిరీష్ చంద్రారెడ్డిది ఆపోజిట్. సో ఈ గిరీష్ చంద్రారెడ్డి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా కొంతమంది చాలామందికి అప్పులు ఇవ్వాలని చెప్పి అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి టచ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వీళ్ళతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ రెండు కేసుల్లో కూడా ప్రత్యేక చొరవ చూపించినటువంటి మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ రాజశేఖర్, ఇంకొక ఎస్ఐ, అదేవిధంగా మా ఐడి పార్టీ వాళ్ళు మున్రాజా, మిగతా